కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని సోమశిల బ్యాక్ వాటర్ నుంచి చెరువుకు నీరందించే పంపింగ్ స్కీమ్కు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్కు టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య మీడియా ద్వారా విన్నవించారు. ఒంటిమిట్ట హరితవాటర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఒంటిమిట్ట చెరువుకు నీరు రాలేదు. దీంతో త్రాగునీరు సాగునీరుకు మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధించిన అధికారుల సహకారంతో పైప్ లైన్కు మరమ్మతులు చేసి 15 రోజుల పాటు ఒంటిమిట్ట చెరువుకు నీటి సరఫరా చేయడం జరిగింది. కానీ నీరు సరఫరా చేసే పైప్ లైన్ మళ్ళీ దెబ్బతిన్నది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి నిధులు కేటాయించి మరమ్మతులు చేయడానికి చొరవ చూపాలని వెంకట నరసయ్య కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదుగుల నరసింహులు, రఘురామరెడ్డి, లాయర్ రామదాసు, మామిళ్ళ ఈశ్వరయ్య, కృష్ణయ్య, రేవెల్ల బాలమునయ్య, కొత్తపల్లి వెంకటేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. సార్, మూలన పడ్డ ఒంటిమిట్ట పంపింగ్ స్కీమ్ మరమ్మతుకు గాను మీరు నిధులు మంజూరు చేస్తారని మౌఖికంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతు పని పూర్తి చేశారు. 15 రోజులు ఒంటిమిట్ట చెరువుకు ఒక మోటార్ ద్వారా నీరు అందించారు. ఇప్పుడు తిరిగి ఆ పంపింగ్ స్కీమ్ మళ్ళీ చెందిన పైపు పగిలిపోయింది. స్కీమ్ యథాస్థితికి చేరుకుంది. దయవుంచి మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేమంటే సోమశిల ప్రాజెక్టులో 55 టీమ్స్ నీరు ప్రస్తుతం ఉంది. ఈ బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు తరలించాల్సి ఉంది. రేపు మార్చిలో జరిగే ఒంటిమిట్టలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఆయన వచ్చే లోపల ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపకపోతే అయ్యా పక్కనే సోమశిల నీళ్లు ఉన్నా కూడా మీరు ఎందుకు నింపలేకపోయినారనే మాట వస్తుంది. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్ట చెరువుకు యుద్ధ ప్రాతిపదిక పైన పంపింగ్ లైన్ మరమ్మతు చేసి నీరు అందించే ఏర్పాటు చేయాలని మీకు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన మరియు మండల రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వంలోని పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గడిచిన 4 సంవత్సరాలుగా ఈ మండలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 1200 అడుగుల లోతు బోర్లు వేసినా కూడా నీరు పడిన దుర్భిక్ష పరిస్థితి ఉంది. ఈరోజు రామాలయానికి వచ్చే యాత్రికులకు భక్తులకు కనీసం నీరు తాగునీరు లేదు. వాళ్ళు మరుగుదొడ్లకు పోయేదాన్ని కూడా నీరు లేదు. దీంతో టీటీడీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడ దుర్భిక్ష పరిస్థితి ఏ విధంగా ఉంది. వాటర్లో తీవ్రమైన వర్షాభావంతో ఈ మండలంలో కృత్రిమమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. తిరిగి ఆ విమర్శ తెలుగుదేశం ప్రభుత్వానికి రాకుండా మీరు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని తగిన నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఒంటిమిట్ట మండల రైతాంగ పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్.